హలో వ్యూవర్స్, ఇవాల్టి స్పెషల్ జిగురు లేని బెండకాయ ఫ్రై. ముందుగా అర కేజీ బెండకాయలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కళాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 4 స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పోపు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత కళాయిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బెండకాయ ముక్కల్ని గరిటెతో కలుపుకుంటూ బెండకాయ ముక్కలు మెత్తగా మగ్గి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు 10 నుండి 15 నిమిషాల వరకు బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇలా బెండకాయ ముక్కల్ని గరిటెతో కలుపుతూ వేయించుకోవడం వల్ల బెండకాయ ముక్కలు జిగురు లేకుండా వేగుతాయి. బెండకాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత కూరలో రుచికి సరిపడా ఉప్పు, కారం, 1 స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు కారం కలిసేటట్టు బెండకాయ ముక్కల్ని 5 నిమిషాలు వేయించుకుంటే జిగురు లేని బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. బెండకాయ ఫ్రై ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.